దిల్ రాజు పరిస్థితి ఒక విచిత్రమైనటువంటి సంక్షోభంలో పడింది. ఇదివరకు ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా తనకి మంచి గుర్తింపు, విలువ ఉండేది. మొట్టమొదటిసారి అంటే ఇదివరకు ఎలాంటిదంటే ఒక స్ట్రైట్‌గా ఎవరైనా అటాకింగ్ వార్తలు రాసేటటువంటి వాళ్ళు మాత్రమే టచ్ చేస్తూ ఉండేవాళ్ళు దిల్ రాజు లేకపోతే నవరంగు లేకపోతే గనక వీళ్ళ గురించి. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్‌లోకి వచ్చేసింది. అది అనూహ్యమైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే మొన్నటిదాకా దిల్ రాజు ఎవరితో అయితే స్నేహంగా ఉన్నారో ఆ బీఆర్ఎస్ నుంచి క్రిషాంక్ దగ్గర నుంచి ఎర్రోళ్ళ దాకా అందరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ప్రారంభించారు. ఎందుకు? కేటీఆర్ సినిమా రంగానికి సంబంధించి రహస్య మీటింగ్లు ఏదో జరిగినాయి, సెటిల్మెంట్ ఏదో జరిగింది అన్నటువంటి విమర్శ చేసినప్పుడు దానికి రాజకీయ విమర్శ చేయాలి. కానీ రేవంత్ మొన్న ఏం ప్రెషర్ చేశారు? సినిమా వాళ్ళు సమాధానం చెప్పాలి కదా, నేను మీకు ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు నేనేమైనా తీసుకుంటే తీసుకున్నాను